ఓం నమ శివాయ. మన సురేష్ సనాతన యాత్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అత్యంత విశిష్టమైన క్షేత్రం శ్రీ ఉరుకుంద లక్ష్మీనరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో హరిహర తత్వం, ఒక పవిత్ర రావి చెట్టు భక్తులను ఆశ్చర్యపరిచే ఎన్నో విశ్వాసాలు తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్న కథలు ఉన్నాయి. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ క్షేత్రం ఎందుకు లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుందో మీకే అర్థమవుతుంది. పురాణ కథనం ప్రకారం హిరణ్య అనే మహాయోగి ఈ ప్రాంతంలోని పవిత్ర రావి చెట్టు కింద ఎన్నో సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. కాలక్రమంలో ప్రజలు ఆయనను వీరన్న లేదా ఎర్రన్న స్వామిగా పిలవడం ప్రారంభించారు. ఆయన అనేక రోగాలను తన దివ్యశక్తితో నయం చేసేవాడని స్థానిక విశ్వాసం. ఒకరోజు గ్రామస్తులు వచ్చి చూడగా యోగి కనిపించలేదు. అక్కడ ఆయన స్థానంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం దర్శనమిచ్చిందని నమ్ముతారు. ఆ తరువాత ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. అప్పటి నుండి ఈ క్షేత్రం ఉరుకుంద వీరన్న స్వామి లేదా లక్ష్మీనరసింహస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో వైష్ణవులు స్వామిని లక్ష్మీనరసింహుడిగా పూజిస్తారు. శైవులు అదే స్వామిని వీరన్న లేదా వీరభద్ర స్వామిగా ఆరాధిస్తారు. అందుకే ఈ క్షేత్రాన్ని హరిహర ఐక్యతకు ప్రతీకగా భావిస్తారు. ఇలాంటి సంప్రదాయం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ ఆలయంలోని మిస్టరీలు. ఇప్పుడు భక్తులను ఎక్కువగా ఆకర్షించే విశ్వాసాల గురించి తెలుసుకుందాం. మొదటిది, గర్భగుడి స్థానంలో పవిత్ర రావి చెట్టే ప్రధానంగా పూజలు అందుకుంటుంది. ఆలయం మూసివేసిన భక్తులు 4 వైపులా తిరిగి చెట్టును దర్శించుకోవచ్చు. రెండవది, ఈ క్షేత్రానికి వచ్చి మనసారా ప్రార్థిస్తే మానసిక శారీరక బాధలు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. మూడవది, శ్రావణ మాసంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. నాలుగవది, ఇక్కడ తుంగభద్ర కాలువలో స్నానం చేసి స్వామిని దర్శిస్తే పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ జరిగే ఉత్సవాలు. ఇక్కడ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మరియు ఈ మాసాన్ని ఇక్కడ స్థానిక ప్రజలు వారాలు అని కూడా పిలుచుకుంటారు. అలాగే మహాశివరాత్రి, ఉగాది, దసరా ఈ రోజుల్లో ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది. అన్నదానం కూడా నిర్వహిస్తారు. ఆలయంలో గణపతి, నాగదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. కొత్తగా నిర్మించిన మండపం భక్తులను చాలా ఆకట్టుకుంటుంది. ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, హరిహర ఐక్యతకు ప్రతీక. భక్తి, విశ్వాసం, సంప్రదాయం కలిసిన పవిత్ర క్షేత్రం. మీకు అవకాశం దొరికితే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. ఈ ఆలయానికి కర్ణాటక రాష్ట్రం నుండి కూడా వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఉరుకుంద గ్రామంలో ఉంది. ఈ ఆలయం మంత్రాలయం నుండి 40 కిలోమీటర్లు, ఆదోని నుండి 30 కిలోమీటర్లు, కర్నూలు నుండి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రల కోసం సురేష్ సనాతన యాత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః.